యోగా వలన కలిగే ముఖ్య ప్రయోజనాలు ఏంటి? వెరీ గుడ్. ఇక్కడ ఈ యోగాల్లోకి వచ్చిన తర్వాత మనిషి జీవితంలో సమూల మార్పులు వస్తాయి. ఎందుకంటే దానికన్నా ముందు అసలు వాట్ ఈజ్ యోగా? యోగా ఈజ్ ఎన్ ఆర్ట్. యోగా ఈజ్ నాట్ ఎ ఫిజికల్ ఎక్సర్సైజ్. యోగా అంటే ఆసనాలు కాదు, వ్యాయామాలు కాదు, మరొక సూర్య నమస్కారాలు. యోగా ఈజ్ ఎన్ ఆర్ట్. అంటే యోగాలో ప్రవేశించి సాధన కొనసాగించే వ్యక్తి యొక్క భాష, భావన, ముఖ కవలికలు, ఆలోచన విధానము, నడక, ప్రవర్తన, ప్రజా సంబంధాలు అన్నీ మెరుగైన రీతిలో ఉండి అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండి తన యొక్క జీవితాన్ని ఒక జీవకళా శాస్త్రంగా మార్చుకునే ప్రక్రియనే యోగా అంటారు. అంటే యోగాలోకి వచ్చాక ఒక వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అవ్వాలి, అయితేనే అది యోగా, లేకపోతే ఫిజికల్ ప్రాక్టీస్ అంతే. ఈ యోగాలోకి వచ్చిన తర్వాత భాష మారాలి, భావన మారాలి, లోపల ఉండే థింకింగ్ ప్రాసెస్ మారాలి, జీవన శైలి మారాలి, ఆహారపు అలవాట్లు మారాలి, వ్యక్తిత్వం మారాలి, క్యారెక్టర్ మారాలి, ప్రపంచాన్ని చూసే విధానం మారాలి. కంప్లీట్గా పర్సనే 100% చేంజ్ అవ్వాలి. ఒక వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవడం కోసం యోగా కావాలి. ఏమిటి ఆ మార్పు అంటే 3 మార్పులు వస్తాయి. ఒకటి 3 రకాల ప్రయోజనాలు. ఫస్ట్ వన్ శారీరకంగా. మొట్టమొదటి యోగాలో ప్రవేశించి సాధన చేస్తూ ఉంటే శరీరంలో నొప్పులు, బాధలు, అసౌకర్యాలు, అదనంగా పెరుగుదలలు, రుగ్మతలు ఉండవు, అసలు ఉండకూడదు. ఏ వ్యక్తి శరీరంలో కూడా నొప్పి, బాధ అనేది ఏది ఉన్నా తొలగించబడుతుంది యోగాలోకి వస్తే. నేను నా దగ్గరకు వచ్చే సభ్యులు కూడా గ్యారంటీ చెప్పగలుగుతాను. డోంట్ బిలీవ్ బ్లైండ్. గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. ఈరోజు మీ ఫిజికల్ కండిషన్ చెక్ చేసుకోండి. ఒక 10 రోజులు 15 రోజులు నేను చెప్పే నియమాలు పాటించండి. 15th ఆర్ లాస్ట్ డే మీ బాడీ చెక్ చేసి రిపోర్ట్ పక్కన పెట్టుకోండి. 2 రిపోర్ట్ టాలీ చేసుకోండి. మీరు ఆరోగ్యవంతులు అవుతారు. దేని ద్వారా అవుతారు? నా ద్వారా కాదు, యోగా ద్వారా. యోగాలో ఫిలాసఫీలో ఉన్న గొప్పతనం అది. ఎంతోమంది మహనీయులు, కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యవంతంగా జీవించడానికి సోపానము, ఉన్నతమైనటువంటి మార్గం యోగా. కాబట్టి ఫస్ట్ వన్ శారీరకంగా. ఎప్పుడైతే శారీరకంగా ఆరోగ్యవంతులు అవుతారో మనం గతంలో వాడుతున్న మందులన్నీ డస్ట్బిన్లో పడేసి ₹1 కూడా మెడిసిన్ హాస్పిటల్ ఖర్చు పెట్టే పని లేకుండా ఆరోగ్యవంతంగా జీవించవచ్చు. యోగాలో ఉండే గొప్ప పాలసీ ఏమిటంటే నో డాక్టర్ నో మెడిసిన్. అసలు డాక్టర్తో పని లేదు. ఎనీ డాక్టర్ దేంతో అవసరం లేదు. ఆరోగ్యవంతంగా జీవించవచ్చు. రెండోది మానసికమైన మార్పు. మానసికంగా ఎట్లాంటి మార్పు వస్తుందంటే ఈనాడందరూ ఏదో అలజడి, టెన్షన్ పరిగెత్తే ప్రపంచంలో ఉన్నారు. కానీ ఈ యోగాలో ప్రవేశిస్తే మానసికంగా ఉండే ఒత్తిడి తొలగించబడుతుంది. తమో గుణం పోయి రజోగుణం పోయి సత్వగుణం వస్తుంది. మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. దానివల్ల ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుంది. రెండోది మానసికంగా. థర్డ్ వన్ ఆధ్యాత్మికంగా. యోగాకి ఆధ్యాత్మికతకి సంబంధం ఉంది. యోగాలోకి వచ్చినప్పుడు ఇన్నర్ జర్నీ జరుగుతుంది. అదే ఆధ్యాత్మికత అంటే సర్వే జన సుఖినో భవంతు. నేను బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి. సో నేను బాగుండాలి అనుకున్నప్పుడు బాగుగా ఉండటానికి, బాగుపడటానికి ఏమి చేయాలో ఒక ప్రయత్నం జరుగుతుంది ఒక వ్యక్తి లోపల. అదే ఇన్నర్ జర్నీ, అంతర్ముఖ ప్రయాణం. అదే ఆధ్యాత్మిక జీవన శైలి. కాబట్టి ఒక వ్యక్తి యోగాలోకి వస్తే